అంతరించిపోయిన జంతుజీవుల గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఈ టాపిక్ మనల్నే కాదు సైంటిస్టులను కూడా ఆకర్షించే విషయమే. నిజానికి ఒక జాతి పూర్తిగా అంతరించిపోయిందని ఖచ్చితంగా నిరూపించడం చాలా కష్టం. ఎందుకంటే భూమిపై ఇప్పటికీ మనిషి అడుగు పెట్టని, పూర్తిగా అన్వేషించబడని అడవులు, అరణ్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి చోట్ల కొన్ని జీవులు ఇంకా జీవించి ఉండవచ్చనే ఆలోచనే ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఈ వీడియోలో ఇప్పటికీ బ్రతికుండే అవకాశం ఉన్న 7 అంతరించిపోయిన జీవుల గురించి తెలుసుకుందాం. ద టీరోసార్. ఇది డైనోసార్ కాదు. ఇవి భూమి మీద మొట్టమొదటిసారిగా గాల్లోకి ఎగిరిన జీవులు. ఇవి ట్రాసిక్ యుగం చివరి నుండి క్రెటాసియస్ యుగం ముగింపు వరకు జీవించాయి. అతిపెద్ద టెరాసర్ రెక్కల విస్తీర్ణం 35 అడుగుల పైగా ఉండేది. అలాగే వీటి బరువు 550 పౌండ్ల వరకు ఉండేది. తేలికపాటి ఎముకలతో శక్తివంతమైన ఛాతీతో ఏర్పడింది కాబట్టి ఇవి ఈజీగా గాల్లోకి ఎగరగలిగేవి. టెరాసొరస్లకు కొయ్యని దంతాలు, పొడవైన ముక్కు, అలాగే కొన్ని జాతుల్లో తలపై ఎముకల కిరీటాలు ఉండేవి. ఇవి చేపలను వేటాడి తినేవి. ఇంకొన్ని భూమి మీద తిరిగే జీవులను తినేవి. ఇవి భూమి మీద ఉన్నప్పుడు గంతులు వేస్తూ నడిచేవి. అయితే ఇవి 66 మిలియన్ సంవత్సరాల క్రితమే కనుమరుగయ్యాయి. అయితే పపువా న్యూ గినియాలో నివసించే స్థానికులు రోపన్ అనే జీవి గురించి చెబుతుంటారు. ఇదొక ఎగిరే జీవి అని, దీనికి మెరిసే తోక ఉంటుందని చెబుతారు. అలాగే టెక్సాస్ అండ్ అరిజోనాలో కొందరు విచిత్రమైన రెక్కల జీవిని కల్లారా చూసామని చెబుతున్నారు. పొడవైన ముక్కుతో, తోలు రెక్కలతో ఒక జీవి మమ్మల్ని అటాక్ చేసిందని కొందరు రిపోర్ట్ చేశారు. కానీ వీటికి సరైన ఆధారాలు లేవు. టెరాసరస్లు ఈ భూమి మీద నివసించిన బలమైన జీవుల్లో ఒకటి. అందుకే ఇవి ఇంకా బతికి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? 2021లో బిట్ కాయిన్ వాల్యూ 3 లక్షలు, కానీ ఇప్పుడు 84 లక్షలు. ఒకవేళ మీరు 2021లో బిట్ కాయిన్ కొనుంటే ఇప్పుడు మీ లైఫే మారిపోయేది. మీరు క్రిప్టో రంగంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి ప్రారంభించాలి, అసలు ట్రేడింగ్ ఎలా పనిచేస్తుందో అని సందేహిస్తున్నారా? దీనికి సరైన ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా డైలీ ట్రేడింగ్ చేయాలన్నా అన్నింటినీ ఒకే చోట అందిస్తున్న ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ కాయిన్ డిసిఎక్స్. మీరు 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయవచ్చు. మరింత కలస్యం వెంటనే కిందున్న లింక్ క్లిక్ చేసి కాయిన్ డిసిఎక్స్ లో జాయిన్ అయితే ఫస్ట్ మంత్ 20% డిస్కౌంట్ వస్తుంది. క్రిప్టో మార్కెట్ రిస్క్ తో కూడుకున్నది. బాధ్యతాయుతంగా అన్వేషించండి, పూర్తి అవగాహనతో ఉండండి. మెగలేనియా. ఇదొక పెద్ద బల్లి. 50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో జీవించింది. ఇది 20 అడుగుల వరకు పెరగలదు. దీని బరువు 1100 పౌండ్స్ ఉంటుంది. ఇది వేటాడే జీవి. అచ్చం ఇప్పటి బల్లుల్లానే ఉండేది, కాకపోతే సైజులో పెద్దగా ఉండేవి. ఈ భూమి మీద బ్రతికిన అతిపెద్ద బల్లి ఇది. దీని సైంటిఫిక్ నేమ్ వారనస్ ప్రిస్కస్. కొమోడో డ్రాగన్లు దీని దగ్గర చుట్టాం. మెగలేనియా డిపోటోడాన్ల వంటి పెద్ద మార్స్పియల్లను వేటాడిందని చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతారు. దీని దాడి ఎలా ఉంటుందంటే, కాటేసిందంటే ఇతర జీవి చావాల్సిందే. ఎందుకంటే దీని లాలాజలం విషపూరితం. ఇంట్రెస్టింగ్ గా కొన్ని ఆదివాసీ ఇతిహాసాలు కాళ్ళు కలిగిన భారీ పాముల గురించి చెబుతున్నాయి. మెగలేనియా ఆధునిక కాలంలో జీవించిందని చెప్పడానికి ఎటువంటి గట్టి ఆధారాలు లేనప్పటికీ వేటగాళ్ళు చెప్పే కథలు, మారుమూల ప్రాంతాల్లో లభించిన అసాధారణ పెద్ద పాదముద్రలు ఈ రహస్యాన్ని సజీవంగా ఉంచుతున్నాయి. కొంతమంది క్రిప్టోలజిస్టులు ఈ భారీ సరీసృపాలు ఇప్పటికీ ఆస్ట్రేలియాలోని మనుషులు అడుగుపెట్టని ప్రాంతాల్లో దాక్కొని ఉండవచ్చని నమ్ముతున్నారు. ఇంకా 1970లో ఫిన్లాండ్ నుండి వచ్చిన నివేదికలు ఒక భారీ పొలుసుల సరీసృపం పొదల్లోకి అదృశ్యమైందని వివరించాయి. దీనికి ఎలాంటి ప్రూఫ్ లేదు, కానీ ఇలాంటి విషయాలు పరిశోధకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. విశాలమైన ఆస్ట్రేలియన్ భూమిలో ఈ డైనోసార్ లాంటి ప్రిడేటర్లు దాక్కొని ఉండవచ్చు. నాంది బియర్. ఈ మిస్టీరియస్ యానిమల్ ఈస్ట్ ఆఫ్రికాలో జీవించేది, ముఖ్యంగా కెన్యా అండ్ ఉగండాలో. కొందరు సాక్షులు చెప్పింది ఏంటంటే ఇది హైనా, బియర్, లియోపార్డ్లు కలిసినట్టుగా ఉంటుంది. స్థానిక తెగలు రాత్రిపూట మందపాటి బొచ్చుతో బలమైన కండరాల జీవి భయంకరమైన శబ్దాలు చేస్తూ వేటాడుతుందని కథలుగా చెబుతారు. విచిత్రం ఏంటంటే ఆఫ్రికాలో ఎలుగుబంటి జాతి అనేదే లేదు. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఈ వింత జీవులను చూసినట్టు వలసదారులు, ట్రావెలర్స్, స్థానికులు చెబుతూ వచ్చారు. కొంతమంది పరిశోధకులు ఇదొక రిలీక్ స్పీసీస్ అయి ఉంటుందని, చిన్న ముఖం గల ఎలుగుబంటి లేదా అంతరించిపోయిన పెద్ద హైనా లాంటిది కావచ్చని అంటున్నారు.
ప్రజెంట్ క్రిప్టోలజిస్టులు నంది బియర్ గనక ఉనికిలో ఉంటే ఇది ఇప్పటికీ తూర్పు ఆఫ్రికాలోని మారుమూల సవన్నాలు లేదా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉందని నమ్ముతారు. కొంతమంది జీవశాస్త్రవేత్తలు హైనా లేదా చిరుతపులి వంటి తెలిసిన జాతిలో జన్యు పరివర్తన కారణంగా ఇలాంటి జీవి ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. మెగథేరియం ఇది భూమి మీద నివసించిన అతిపెద్ద మమ్మల్స్లలో ఒకటి. ఇది సుమారు 20 అడుగుల పొడవు, 8,800 పౌండ్లకు పైగా బరువు ఉండేది. అంటే దాదాపు 4 టన్నులు. ఇవి కేవలం సౌత్ అమెరికాలో తిరిగేవి. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం వాతావరణ మార్పులు మరియు మనుషులు వీటిని వేటాడడం కారణంగా అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇవి ఇంకా బ్రతికి ఉండి ఉంటాయని కొందరు చెబుతున్నారు. దట్టమైన అడవుల్లో ఇవి తలదాచుకొని ఉండొచ్చని అంటున్నారు. అమెజాన్ అడవుల్లో నివసించే గిరిజనులు మాపింగ్ వారి అనే జీవి గురించి కథలుగా చెబుతుంటారు. కొందరైతే వీటిని కళ్ళరా చూసామని, ఈ రాక్షస జీవి 2 కాళ్లపై నడవగలదని, చెట్లు ఎక్కగలదని, ఓడలను పడగొట్టగలదని, ఎముకలు గడగడలాడించే శబ్దాలు చేసే జీవిగా దీన్ని వర్ణించారు. అడవుల్లో లభించిన విచిత్రమైన అడుగుల ముద్రలు, విరిగిన వృక్షవర్ణం వంటి ఆధారాలు మెగథేరియం ఇంకా బ్రతికి ఉండొచ్చనే అనుమానాలకు తావిస్తుంది. అయితే అమెజాన్ అడవి ఇప్పటికీ పూర్తిగా అన్వేషించబడని ప్రాంతం. అందువల్ల ఈ జీవి ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఏమో ఈ దట్టమైన అడవుల్లో మెగథేరియం బ్రతికి ఉందేమో. మొకేలో మొంబే ఈ వీడియోలోని అత్యంత ఆకర్షణీయమైన జీవులలో ఒకటి మొకోలో మొంబే. ఈ పురాణ జంతువు మధ్య ఆఫ్రికాలోని కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసించిందని చెబుతారు. ఇది 33 అడుగుల పొడవు గల సరీసృప జీవిని పోలి ఉంటుంది. పొడవైన మెడ మరియు స్థూలమైన శరీరంతో 66 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయినట్టు భావిస్తున్న శాకాహార డైనోసర్ అయిన డిప్లోడోకస్ను పోలి ఉంటుంది. మొకోలో ఎంబే గురించిన మొదటి వ్రాతపూర్వకమైన ప్రస్తావన 1900ల ప్రారంభంలో వచ్చింది. యూరోపియన్ అన్వేషకులు అటువంటి జీవిపై స్థానిక తెగల నమ్మకాన్ని నమోదు చేసినప్పుడు స్థానికులు లికావాలా ప్రాంతం వంటి నిర్దిష్ట చిత్తడి ప్రాంతాలను గుర్తించినట్టు నివేదించబడింది. అక్కడే ఇది నివసిస్తుందని చెప్పబడింది. కొందరు అది నదులను దాటుతూ భారీ అలలను సృష్టిస్తున్నట్టు చూశారని చెబుతున్నారు. దశాబ్దాలుగా వివిధ యాత్రల రుజువు కోసం ప్రయత్నించారు, కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అయినప్పటికీ ఈ దృశ్యాలు భయపడుతూనే ఉన్నాయి. కొన్ని నివేదికలు ఈ జీవి తన భూభాగాన్ని కాపాడుకునే సమయంలో పడవలను బోల్తా కొట్టించిందని కూడా వివరిస్తున్నారు. ఈ జీవిపై శాస్త్రవేత్తలు ఎక్కువగా సందేహాస్పదంగా ఉన్నారు. ఆఫ్రికన్ అడవులో దాగి ఉన్న సజీవ డైనోసార్ ఆలోచన క్రిప్టోలజిస్టులలో అత్యంత బలవంతపు రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. మమ్మోత్ ఇది మీ అందరికీ ఖచ్చితంగా తెలిసిన జీవి. ఈ భారీ బంధువులు ఒకప్పుడు యురేషియా మరియు ఉత్తర అమెరికాలోని విస్తారమైన ప్రాంతాల్లో తిరిగేవి. అవి 13 అడుగుల పొడవు వరకు పెరిగేవి. అలాగే 22,000 పౌండ్ల వరకు బరువు ఉంటాయి. మంచు యుగం నుండి బయటపడడానికి మమ్మొత్తులు మందపాటి బొచ్చుతో కప్పబడి ఉండేవి. వాటి పొడవైన వంగిన దంతాలు 16 అడుగుల పొడవుకు చేరుకోగలవు. చాలా మమ్మొత్తులు దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. కానీ రాంగెల్ ద్వీపంలో కేవలం 4,000 సంవత్సరాల క్రితం వరకు ఒక చిన్న జనాభా మాత్రమే జీవించింది. అంటే ఈజిప్టు పిరమిడ్లు నిర్మించబడుతున్న సమయంలో మమ్మొత్తులు ఇంకా బతికే ఉన్నాయని అర్థం. సైబీరియన్ శాశ్వత మంచు కారణంగా శాస్త్రవేత్తలు చర్మం మరియు బొచ్చుతో ఘనీభవించిన మమ్మొత్తుల అవశేషాలను కనుగొన్నారు. పరిశోధకులు మమ్మోత్ జన్యువును క్రమం చేశారు. దాని డిఎన్ఏను ఆసియా ఏనుగు కణాలలోకి చొప్పించడానికి కృషి చేస్తున్నారు. చలికి అనుగుణంగా ఉండే హైబ్రిడ్ను సృష్టించడమే లక్ష్యం. కొంతమంది శాస్త్రవేత్తలు మమ్మొత్తులను టండ్రాల్లో తిరిగి ప్రవేశపెట్టడం వల్ల గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని నమ్ముతున్నారు. సైబీరియాలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో మమ్మొత్తులు ఇప్పటికీ మనుగడ సాగించవచ్చని కొందరు ఔత్సాహికులు భావిస్తున్నారు. వేటగాళ్ళు మరియు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా భారీ వెంట్రుకల జంతువులను చూసినట్టు నివేదికలు ఇచ్చారు. అయితే ఇవేవి సైన్స్ ద్వారా నిర్ధారించబడలేదు. మోవాలో న్యూజిలాండ్కి చెందిన ఎగరలేని మహాకాయ పక్షులు. ఇవి కొన్ని వందల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. వీటిలో అతిపెద్ద జాతి డైనోర్నిస్. ఇవి 12 అడుగుల వరకు పొడవు ఉండేవి. ఇవి హెర్బివోరస్లు, అంటే కేవలం గడ్డి, ఆకులు, అడవుల్లో దొరికే పండ్లు తిని బ్రతికేవి.
వీటికి అసలు రెక్కలే ఉండవు, చిన్నగా కూడా ఉండవు. కానీ వీటి కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవి పరిగెత్తడానికి. అలాగే పొడవైన మెడ ఉండేది. వీటి ప్రధాన శత్రువు హోస్ట్ ఈగల్. ఈ భారీ గద్ద ఎగురుతూ వచ్చి వీటిపై అటాక్ చేసేది. కానీ ఇవి అంతరించిపోవడానికి కారణం మనుషులే. మౌరీ జాతి ఎప్పుడైతే 1300వ సంవత్సరంలో న్యూజిలాండ్లో అడుగుపెట్టిందో వాళ్ళు మోవాలను ఘోరంగా వేటాడి చంపారు. ఇలా కొన్నేళ్లలోనే ఈ పక్షి కనబడకుండా పోయింది. అయితే 1900 సంవత్సరంలో మోవా లాంటి బర్డ్స్ న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్లో కనిపించినట్టు అక్కడి రైతులకు పెద్దగా భారీ ఆకారం ఉన్న పక్షి లాంటి ఆకారం పొలాల్లో నుండి పరిగెత్తుకుంటూ అడవుల్లోకి వెళ్ళినట్టు చెప్పారు. ఇంకొందరు భారీ పక్షి కాలిగుర్తులు కనిపించాయని చెప్పారు. అయితే దీనికి సరైన సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. న్యూజిలాండ్లోని చాలా ప్లేసెస్లో మనిషి ఎక్స్ప్లోర్ చేయలేదు కూడా. ఏమో, అది మనుషులకు దూరంగా బ్రతుకుతూ ఉండవచ్చు. ఇవి ఫ్రెండ్స్, అంతరించిపోయిన కొన్ని జీవులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.